హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది రేణుక అని చూస్తున్నారా? ఏం చేయట్లేదండి. మా పాపకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట. ఫెస్టివల్స్ అండ్ ఫుడ్స్, ఏ ఫెస్టివల్కి ఏ ఫుడ్ చేసుకుంటారు అనేది ప్రాసెస్ అన్నమాట. తనకి షాప్కి వెళ్ళి వాళ్ళ డాడీ అన్నీ ఇప్పించారు. నేను చేయనా, మమ్మీని చేయమంటావా అంటే మమ్మీనే చేయమనాలి అని అంది తను. నా వంట అయ్యేంతవరకు ఆగిందనమాట. వంట చేసిన తర్వాత మేము కూర్చున్నాం అక్కడ. హాల్లో చేద్దామంటే వాళ్ళు టీవీ చూస్తున్నారు అనేసి మేము అత్తయ్య వాళ్ళ రూమ్లో ఉన్నాము. చూడండి ఎలా చేస్తున్నాము. మా పాప వాటికి నేను కట్ చేశాను, వాటికి గమ్ము పెట్టించిన కొద్ది నేను అంటించేసాను అనమాట, అతికిచ్చేసాను. మా చిన్నోడైతే వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్. తను అట్ట ఎందుకు పడేసానంటే, నాకు చాక్ పీస్ పెట్టుకోవడానికి స్కూల్లో చాక్ పీస్ ప్లస్ డస్టర్ వేయడానికి ఒకటి రెడీ చేసి ఇవ్వాలి అని అంది, గ్లాస్ లాగా, గ్లాస్ మాదిరి. ఫస్ట్ ఇదే అవని నాకు విసుగు తెప్పించుకొని అక్కడ పడేసాను అనమాట. ఇందాక అది చూడండి, అది మెజర్మెంట్తో సహా నేను పేపర్ మిడిల్లో రావాలి అనేసి ఆ షీట్లో నేను అన్నీ మెజర్మెంట్ తీసుకుంటూ గీసుకున్నాను అనమాట. మీరు కూడా అలాంటి షీట్స్ ఏమైనా చేస్తుంటే మెజర్మెంట్స్ తీసుకోండి, అంతా తీసుకొని చేసుకోండి, చాలా బాగా వస్తుంది అనమాట. అన్నీ ఈక్వల్గా వస్తాయి. అక్కడ ఊడిపోతుంది, ఏం పెడుతున్నావు, గమ్ము కూడా పెట్టడానికి రావట్లేదు అని అంటే మా పాప చూడండి మళ్ళీ వాటికి పెట్టి అంటిస్తుంది అక్కడ. మా చిన్నోడైతే వీడియో తీస్తూనే ఉన్నాడు. నేను చేస్తున్నాను, మా పాప కూర్చుంది. పాపం చిన్నపిల్లలకి ఇవన్నీ ప్రాసెస్ ఇచ్చి చాలా స్ట్రగుల్ చేస్తారు. మా పాపకు కూడా అసలు ఓపిక లేదు. బట్ ఆ ప్రాజెక్ట్ కోసమని ఎనర్జెటిక్గా ఉంది అంతే. తనకి మార్నింగ్ నుంచి స్కూల్ ఉంటుంది కదా పిల్లలకి, అస్సలు వీలు ఉండదన్నమాట. వాళ్ళకి కూడా రెస్ట్ అనేది ఉండదు. పాపం రెస్ట్ ఉండాలి, పిల్లలకైనా ఎవరికైనా రెస్ట్ ఉండాలి. బట్ మా పాప అయితే కాళ్ళు నొస్తున్నాయి, వీపు నొస్తుందని అంటుంది. మీ పిల్లలు కూడా ఇలాగే అంటారా ఫ్రెండ్స్? అందరి ఇళ్ళల్లో తప్పదన్నమాట ఇలాంటివి. చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ వినడం, ఎందుకంటే వాళ్ళకన్నా బుక్లో బరువే ఎక్కువగా ఉంటుంది, బ్యాగ్ బరువు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి బ్యాగును వాళ్ళు మోసుకొని వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళి రావడం లాంటివి చేసేసరికి వాళ్ళకి పాపం నీరసం వచ్చేస్తుంది. నేను చేస్తున్నాను చూడండి, ఆగమ్మ ఆగు ఆగు అని అంటున్నాను. తనని అడిగే చేస్తున్నాను అనమాట. మళ్ళీ నేను ఏ స్కెచ్ గీసినా, ఏది గీసినా సరే అది వద్దు అంటుంది. అది వద్దు అనేసి మొహం మాడుస్తుంది అనమాట. మొహం మాడిస్తే ఇంకా అంతే సంగతి. మళ్ళీ ఏ రాత్రైనా పర్వాలేదు, మేము వెళ్ళాల్సిందే, బయటికి వెళ్ళి మళ్ళీ షీట్ తీసుకొని మళ్ళీ రెడీ చేయాలన్నమాట. అందుకని తనని అడుగుతూ నేను చేస్తున్నాను. చూడండి ఒకసారి ఏ లైన్ వేయాలి, ఏ బోర్డర్ ఏ కలర్తో వేయాలి అని అడుగుతూ వేస్తున్నాను అనమాట తనని. ఆ కలర్ స్కెచెస్ ఉన్నాయి. ఇంతకుముందు అయితే వాటిని డ్రాయింగ్ అని వేరే బుక్లలో వేసి పాడు చేసేసారు. బట్ ఇప్పుడైతే తెచ్చుకోలేదు, ఆ వాటితోనే నేను సరిపెట్టాను అనమాట. పిల్లలకి నేను మళ్ళీ తెప్పించలేదన్నమాట. మళ్ళీ ఇంకోసారి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు తెచ్చుకోవాలి, తప్పదు. ఆ షీట్ ఒకటి గాలికి పోతూనే ఉంది. చూడండి, పాపం వీపు నొస్తుంది అనేసి పడుకుంది. నేనైతే తన ప్రాజెక్ట్ చేసిస్తున్నాను అనమాట. మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా? వాళ్ళకి ఇచ్చారో ఈ ప్రాజెక్టు, మనకిచ్చారో నాకైతే అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ ఎ లాట్ రియల్లీ. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని కూడా లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? వాళ్ళు చేయరు, వాళ్ళు ఎందుకు చేస్తారు ప్రాజెక్ట్? పిల్లలు మనమే చేయాలి, తప్పదు. చిన్నపిల్లలు కదా, పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటారేమో మరి. ప్రస్తుతానికి నేనైతే వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను అనమాట. కొంచెం నీట్గా ఉండాలి కదా, అందుకని వాళ్ళు చిన్నపిల్లలు అంతా నీట్నెస్ ఉండదు కాబట్టి నేను రాస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మా వాడు ఏదో ఒక పురుగు పని చేస్తూ ఉంటాడు అనమాట. వాడి మీదకి నేను కోపం అవుతున్నాను చూడండి. పిల్లలు ఒక్క క్షణం ఒక దగ్గర ఉండరు కదా ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇలానేనా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్ యూ.